ఇవాళ ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. నాగలక్ష్మి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించనున్నారు. నాగలక్ష్మి కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆ తర్వాత నల్లమాడ చేరుకుంటారు. ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు చంద్రబాబు. గొల్లగూడెంలో జరిగే క్యాడర్ మీటింగ్లో పాల్గొని P4 మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇవాళ ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. డీటెయిల్స్ మనకు భాను అందిస్తారు. భాను, చెప్పండి, ఓవరాల్ గా ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? కార్యక్రమాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు 1వ తారీఖు ఈ పెన్షన్ పంపిణీ నేపథ్యంలో ఎన్టీఆర్ వరుస పెన్షన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంటూరు మండలం రాబోతున్నారు. ఈ రోజు ఉదయం 10:05 తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సుమారు 10:30 కల్లా ఇక్కడ చేరుకున్నారు. అక్కడ నుంచి చేరుకున్న వెంటనే కూడా ఇక్కడ కొంతమంది కార్యకర్తలతో, అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులతో హెలిప్యాడ్ దగ్గర కలిసి కరచలనం చేసుకున్న తర్వాత దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుటుంబానికి వెళ్లి పెన్షన్ అయితే అందజేస్తారు. అక్కడి నుంచి కూడా వెంటనే ఉంటూరు మండలానికి చేరి అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం అయితే చేస్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ వర్షం వాతావరణం అనుకూలిస్తుందా లేదా అన్నది ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. గత 3 రోజులుగా కూడా హెలిప్యాడ్, అదేవిధంగా సీఎం పర్యటన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నతాధికారులు, ఎస్పీ అవ్వచ్చు, అదేవిధంగా కలెక్టర్ ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భరోసా పెన్షన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వస్తున్నారో దాని నిమిత్తం కూడా ప్రజలందరూ కూడా సిద్ధం చేయడం అయితే కూడా జరిగింది. అదేవిధంగా 3 ఇళ్లకి వెళ్లి వాళ్ళ సమస్యలను కనుక్కొని వాళ్ళకి సమస్య పరిష్కార విధంగా కూడా చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పని ఇప్పటికే అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చెప్పడం అయితే కూడా జరుగుతుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు రాక గురించి వెయిట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. జోత్స్న. రైట్ భాను.